ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారన్నది ఓ పాపులర్ డైలాగ్. అప్పట్లో లోకేష్ లేడు, పార్టీ లేదు, బొక్క లేదు అంటూ స్వయంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న మాట వీడియోకి చిక్కి ఎంత పెద్ద దుమారు రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాబు గారి అసలు సీక్రెట్స్ అన్ని కవర్ చేస్తూ అదే అచ్చెన్న పార్టీ పరువు తీసేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్న పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీతో పొత్తు కొనసాగుతూనే బీజేపీ కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ పరిణామాలు మారుతున్నాయి. నేరుగా బీజేపీ అగ్రనేతలతో సమావేశమైన చంద్రబాబు పొత్తులపై సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే చంద్రబాబు చొరవ తీసుకుని బీజేపీ పెద్దలను కలిశారా, లేకుంటే బీజేపీ అగ్రనేతల పిలుపు మేరకు చంద్రబాబు వెళ్లారా అన్నది చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసింది. జనసేన మద్దతు ప్రకటించింది. 2018 వరకు టీడీపీ ఎన్డీఏలో కొనసాగింది. తరువాత బీజేపీని దారుణంగా తన స్వార్థం కోసం మోసం చేసిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు ఎన్డీఏలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఇటీవల బీజేపీ విషయంలో కొంత వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరిగింది. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని టాక్ నడిచింది. దీంతో బీజేపీ కోసం చంద్రబాబు ప్రయత్నాలు విడిచిపెట్టారని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని తెరదించుతూ చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక జరిగిన పరిణామాలను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నోరు జారారు. బీజేపీ అగ్రనేతల ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని చెప్పుకొచ్చారు. భేటీలో ఏం జరిగింది అనేది చంద్రబాబు వెల్లడిస్తారని, బీజేపీతో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని తేల్చేశారు. 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనమే తమకు ముఖ్యమని చెప్పారు. మరోవైపు చంద్రబాబు ఈరోజు ఉదయం హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ ఆ టూర్ రద్దయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతల ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. పవన్ చంద్రబాబులతో సమావేశమైన అనంతరం అమిత్ షా, జేపీ నడ్డా పొత్తుపై ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రోజు రాత్రికి సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి తెచ్చి రేపు పొత్తులపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తున్నాయి. అప్పటి వరకు వేచి చూడక తప్పదు. మొత్తంగా చంద్రబాబు కాళ్ల బేరానికి వెళ్లాడని ప్రచారం జరుగుతున్న వేళ అచ్చెన్న అదే విషయాన్ని కవర్ చేస్తూ చెప్పడం టీడీపీ పరువు తీసినట్టయింది.